కానీ 10 రోజులు కూడా తనతో మాట్లాడకుండా ఉండలేకపోయాను. అప్పుడు నాకు తను చెప్పిన సమాధానం నేను మాట్లాడడం మానేశాను. అలా 6 నెలలు గడిచిపోయాయి. ఏమైంది? ఇదిగో ముందు సుజితో మాట్లాడు. తర్వాత మాట్లాడతాను లేరా. రే 32 మిస్డ్ కాల్స్ ఉన్నాయరా, దయచేసి మాట్లాడరా. చాలా ఓవర్గా చేస్తున్నావురా. హలో, ఏమైంది? ఎందుకు ఊరికే ఫోన్ చేస్తున్నావు? ఇచ్చిన బ్రీతింగ్ స్పేస్ చాలా అని అడిగావు కదా. నాలోనే ఇవ్వడం మీరు వేరు. ఏమైంది హఠాత్తుగా? ఏంటని నీకు తెలీదా? వచ్చి నా నాన్న దగ్గర మాట్లాడు. ఇప్పుడు ఎందుకు కోపడుతున్నావు? నేను కోపడలేదు జో. నువ్వు రాగలవా లేదా చెప్పు. వస్తాను. എനിക്കൊന്ന് പറയാനുണ്ട്. నువ్వు కోపడినంటే చెప్తాను. రేపు నువ్వుగా రావద్దు. నీ ఈగో, యాటిట్యూడ్, కోపం ఇవన్నీ అక్కడే వదిలేసి నా కోసం మాత్రం వస్తానంటే రా. వస్తాను, నీకోసం వస్తాను. ఐ లవ్ యూ. സുചി ഇക്കടക്ക് സുജി ഇവിടെയുണ്ട്. പക്ഷെ നിങ്ങളുടെ രണ്ടുപേരുടെയും കല്യാണം നടത്തി തരാൻ ഞങ്ങൾക്ക് താല്പര്യമില്ല. ഈ കാര്യം എല്ലാവരുടെയും മുൻപിൽ വെച്ച് പറയാൻ വേണ്ടി മാത്രമാണ് നിന്നെ ഇങ്ങോട്ട് വിളിപ്പിച്ചത്. సార్, మీ గురించి మాత్రమే ఆలోచించకుండా కొంచెం సుచి గురించి ఆలోచించండి. నేను లేకుండా తను ఎలా? നീ ഇല്ലെങ്കിൽ അവൾ ജീവിക്കും. നീ കാരണം ഞങ്ങളുടെ കുടുംബത്തിൽ മൊത്തം നാണക്കേടായിരിക്കാ. എടാ, എനിക്ക് സുജി മാത്രല്ല മറ്റൊരു മോൾ കൂടിയുണ്ട്. അവളുടെ ഭാവിയെ കുറിച്ച് ഞങ്ങൾ ചിന്തിക്കണ്ടേ? ദൈവത്തെ ഓർത്ത് ഞങ്ങളെ ബേജാറാക്കാണ്ട് പോക്കോളി. ప్లీజ్ కొంచెం నెమ్మదిగా మాట్లాడండి. എന്താ? കുറച്ചുകൂടെ സ്ലോ ആയിട്ട് പറയാൻ പറ്റുമോ? കണ്ട, ഇപ്പോ ഞാൻ പറയുന്നത് അവന് മനസ്സിലാവുന്നില്ല. പിന്നെ എങ്ങനെയാ അവൻ നമ്മളെ മനസ്സിലാക്കാ? ചേച്ചി എന്തിനാ ഇവനോട് ഇങ്ങനെ സംസാരിക്കുന്നത്? ഇനി നീ സുജിയെ ഡിസ്റ്റർബ് ചെയ്യരുത്. ഇറങ്ങി പോടാ. సార్, నేను మీతో మాట్లాడదామని వచ్చాను. నన్ను 5 మినిట్స్ మాట్లాడనివ్వండి సార్. ഇവിടെ ഞാൻ പറയുന്നതാണ് നിയമം. മര്യാദയുടെ ഭാഷ നിന്നോട് ഞാൻ പറഞ്ഞു കഴിഞ്ഞു. ഇനി അടിമടിച്ച് നീ ഇവിടുന്ന് പോകും. സുചി, നീ ഇപ്പൊ പുറത്തേക്ക് പോകണ്ട, ഇവിടെ തന്നെ ഇരുന്നാ മതി. సుచి, പുറത്തു പോകാൻ പറഞ്ഞത്. సుచి, నీ ఈగో, యాటిట్యూడ్, కోపం ఇవన్నీ అక్కడే వదిలేసి నా కోసం మాత్రం వస్తానంటే రా. సారీ, నన్ను క్షమించండి. വേണ്ട, പോവണ്ട. നീ എന്റെ കയ്യെ പിടിക്കുമല്ലോ. ఏం చేస్తున్నావు? అంగటి పో. మా నాన్న జో. సుచి, నేనేం చేయలేదు. మది, నువ్వు ఇక ఎప్పటికి మారవా? నిన్ను పిలిచింది నా తప్పే. പേടിക്കണ്ട, കുഴപ്പമില്ല. എന്തോ ഒന്നും മിണ്ടായിരുന്നേ. മോളെ പുന്നാരിച്ച് തല വെച്ചതിന്റെ കുഴപ്പമാ ഇത്. നമ്മുടെ വീട്ടിൽ വന്നിട്ട് ദൈവൻ എന്റെ കൈക്കേറി പിടിച്ചിരിക്കുന്നു. ఏంటి సుచి? అతనే మది, అందరూ తప్పుగా మాట్లాడారు, అసేపడిచారని చెప్పబోతున్నావా జో? వాళ్ళు నిన్ను కొట్టుంటే కూడా నువ్వు ఊరుకుని ఉండాలి నా కోసం. మా నాన్న జో, మా నాన్నని ఇలా చూసేటట్టు చేసావే. నా లైఫ్లో ఇక ఎప్పటికి నువ్వు లేదు. సత్యంగా చెప్తున్నాను. మది, వెళ్ళిపో. പോ. വേണ്ട, ഞാൻ പറഞ്ഞില്ലേ, വിടവനെ. മോനെ, നീ പോ. ഇറങ്ങി പോടാ.
రేయ్ వీర్రా నీ ప్రాబ్లం ఏంట్రా? రే పిచ్చోడా, రేయ్ కూర్చోరా. పగలెందుకురా తాగుతున్నావు? తనన్నప్పుడు ఓ చూపు చూసిందిరా. నేనేదో తనని ఇబ్బంది పెట్టినట్టు చూసింది. అసలు అది నా మైండ్లో నుంచి పోవట్లేదురా. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం నటించారా, చాలా రియలిస్టిక్ గా చేశారా. ఊరుకోరా, 2 రోజులుగా దేని గురించి చెప్తున్నావు? మీ మధ్య రాని గొడవలా ఏంటి? సుజీ మళ్ళీ తిరిగి వచ్చేస్తుందిరా. ఏ వద్దురా, తనేమి రావద్దు. అదే అక్కర్లేదుగా, మరెందుకు కూర్చున్నావు? పద వెళ్దాం. ఏంట్రా? అలా వదిలేలేకపోతున్నాను రా. మర్చిపోలేనురా. రేయ్ బావా రే ఏడోగ్రా. ఏడవకు. వాడేదో అడిగితే తీసుకొచ్చి తాగిస్తారా? రేయ్ ఏంట్రా? అమ్మా ఫేస్బుక్ చూసావా? ఆ? ఫేస్బుక్ రా. సుజీ నేను పంపించాను రా, చూడరా. రే లోపల పెట్టరా, లోపల పెట్టు. సరేరా, ఇంటికి వెళ్దాం పద. ఏమైందిరా? ఏం లేదు, రా. నువ్వు ఆగరా, ఎప్పటికైనా తెలిసేదేగా. ఇదిగో చూసుకో, రేపు దానికి పెళ్ళంట. ఏమంటున్నావురా? రేయ్ మూసుకోరా. అంతే కదా. రేపొద్దున ఒకటి తనకి తాళి కట్టబోతున్నాడంటే నేను కట్టిన తాళి. ఏం మాట్లాడుతున్నాడు రా? ఏంటి జో? మనస్ఫూర్తిగా కడుతున్నాను. ఇదే నీ తాళి. ఇంత జరిగిన తర్వాత ఇంకోటి ఎలా పెళ్లి చేసుకుంటుంది? రే నువ్వు కాస్త సైలెంట్గా ఉంటావా? నువ్వు రారా, వెళ్దాం. రే రేయ్ జో, రే జో, రే రే జో, రే మామ, రే 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 చాలు, రే. అయ్యో ఏంట్రా వీడు? పట్టుకోరా రే. రే ఏంట్రా? ఏయ్, ఏయ్, ఈ పెళ్లి జరగకూడదు. బండి తీయ్. వెళ్దాం వెళ్దాం అంటే కేరళ పక్క వీధిలో ఉందా ఏంటి? వెళ్ళొచ్చురా, కారు ఉంది కదా. రే రే పిచ్చరా, ఏం మాట్లాడుతున్నావ్? రే రే మామ, రే రే జో, రే మామ, రే జో మామ, రే వాడు చేపట్టుకో. రే లేపండి రావాలి. రే కార్తిక్, నా ఇంటికి వెళ్దాం. ఏంటి మీ ఇంటికి తీసుకెళ్తావా? రే ఏదో ఒకటి చేసి నన్ను తీసుకెళ్ళండి అని కింద పడిపోయారా? నా కళ్ళు చూసి చెప్పాడు. రేపు ఉదయం లేచి అడిగితే ఏం చెప్తారా? రే మీ అందరికి వాళ్ళ గురించి తెలుసుగా. వీడి కోసం తను ఎదురు చూస్తూ కూర్చుందంటే, వీడు ఎలాగానే తను వచ్చేసిందంటే ఏం చేస్తారా? ఏంట్రా? మరి ఇంకేంట్రా? ఒకవేళ వీడి ఇక్కడే ఉండే ఆ పెళ్లి జరిగిపోయిందంటే, ఇలా చూడు వీళ్ళిద్దరూ విడిపోవడం చూస్తూ నేను ఉండలేను మామా, నా వల్ల కాదు. రే మామా పోదాంరా. రే నేను వెళ్తున్నాను, వస్తున్నారా? రారా పదరా వెళ్దాంరా. వెళ్దాంరా. రే వీడు పాపం రా, తీసుకెళ్దాం మామా ప్లీజ్ రా. రే ఎక్కండ్రా. చూసుకోండి, తల గుద్దుకుంటుంది. తీసుకెళ్ళరా.
ఇలా తాగేసి మత్తులు ఏదో వాగాననుకో ఇక్కడికి తీసుకొచ్చేస్తారా? నా కళ్ళు చూసి చెప్పాడు. రేపు ఉదయం లేచి అడిగితే ఏం చెప్తారా? రేయ్ తను పెళ్లి చీర కట్టుకొని ఉంటుంది కదా. రే నా మాట విను, వెళ్దాం పద. సరే వెళ్దాం. ఓకే ఒకసారి తనని చూసి వస్తాను రా. వెళ్ళు మావా. రేయ్ వాడిని వెళ్ళొద్దని చెప్పరా. రే ఊరుకోరా, నువ్వు వెళ్ళు మావా. వాడికి తెలీదు, నువ్వు వెళ్ళరా. భయపడకు, ప్రాబ్లం ఏం అవ్వదు. ఎవరికి తెలియకుండా వెళ్ళి చూసి వస్తాను. రే ఒక్కసారి రా. ఓకే ఒకసారి. മതി, എല്ലാം മതി. ആരെങ്കിലും അവന്റെ മേലെങ്ങനെ കൈവച്ച കൊന്നുകളയും. വേറെ നാട് വേറെ ആൾക്കാരെന്ന് പറഞ്ഞ് എന്റെ മോളെ കൊന്നു കളഞ്ഞല്ല. മോളെ മോനെ വാ. നീ വാ, നീ വാ. എന്റെ മോനെ ആരാ വന്നിരിക്കുന്നത് നോക്കും മോളെ. അച്ഛാ, చిన్నప్పటి నుండి ఈ లోకத்துல എനിക്ക് ഏറ്റവും ఇష్టం നിങ്ങളെയാ. ఇప్పుడు అదేలాగానే జో కూడా. వాడు చేసే అన్ని విషయాల్లోనూ నేను మిమ్మల్ని నాన్న చూశాను. అందుకనే నేను వాడిని వదిలేసి రాలేకపోయాను నాన్న. వాడి దగ్గర నువ్వు ఎప్పుడు పిలిచినాను నేను వచ్చేస్తానని చెప్పాను నాన్న. ఒకవేళ వాడి పిలిచి నేను వెళ్ళిపోతే నా కోసం మీరు ఎలాగైనా వాడిని యాక్సెప్ట్ చేస్తారు, అది నాకు బాగా తెలుసు నాన్న. కానీ వాడిని మీరు చూసేటప్పుడల్లా వాడి మిమ్మల్ని కొట్టిందే నాన్న మీకు జ్ఞాపకం వస్తుంది. ఆ బాధని నేను మిమ్మల్ని ఇవ్వను నాన్న. మీకోసం వాడు నాకు వద్దు నాన్న, కానీ వాడి లేని ఒక లైఫ్ నాకు వద్దు నాన్న. వాడిని తప్ప
వేరే ఒక అబ్బాయిని నేను ఆలోచించి కూడా చూడలేను నాన్న. ఇంక కొంచెంసేపులో ఇంకొకరు నా మెడలో తాళి కట్టిపోతున్నారు. నా జో కట్టిన తాళి నా మెడలో ఉన్నప్పుడు ఇంకొకరిని నేను తాళి కట్టనివ్వను నాన్న. మెడలో ఏంటి నల్ల తాడుని అడుగుతూనే ఉంటావు కదా నాన్న, అది నా జో కట్టిన తాళి నాన్న. ఇప్పుడు కూడా నా ఫోన్ నుంచి ఒక మెసేజ్ పంపించండి నాన్న. అపరాధ్ పరిగెత్తు వచ్చేస్తారు.